హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఇవ్వడానికి అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. అదేంటంటే వచ్చేసి ఓన్లీ ఫర్ మన టీఎస్ఎస్పీకి సంబంధించి ఒక స్పెషల్ వింగ్ అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అది వచ్చేసి ఎస్డిఆర్ఎఫ్. మీకు అందరికీ తెలిసే ఉంది, మన ప్రతి బెటాలియన్లో కూడా ఒక ఎస్డిఆర్ఎఫ్ వింగ్, ఒక కంపెనీని 100 మందితోనైతే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది కదా రీసెంట్గా. దానికి సంబంధించి ట్రైనింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. మీకు అందరికీ కూడా ఆ అప్డేట్ ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంత నైట్ టైం అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అదే వచ్చేసి చూసుకున్నట్లయితే ప్రజెంట్ గా తెలంగాణలో ఉన్నటువంటి 13 బెటాలియన్స్ లో అన్ని బెటాలియన్స్ లో కూడా ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించిన వింగ్స్ అయితే ఫామ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట 100 మందితోని. అయితే చూసుకున్నట్లయితే వీళ్ళకు సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించిన ట్రైనింగ్ అనేది ప్రస్తుతము స్టార్ట్ అయితే అవడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ 2 బెటాలియన్స్ కు సంబంధించి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవడం అయితే జరిగింది. వాళ్ళైతే నిన్న వెళ్ళడం అయితే జరిగిందనమాట. అది వచ్చేసి 5th బిఎన్ మరియు 6th బిఎన్ కు సంబంధించిన 2 ఎస్డిఆర్ఎఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకెళ్లి ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్స్ లో రిపోర్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. వచ్చేసి ప్రజెంట్ అయితే 3 ఎస్డిఆర్ఎఫ్ సెంటర్స్ లో వాళ్ళైతే వెళ్ళడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి తమిళనాడు, ఇంకోటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ, మరి ఇంకొకటి వచ్చేసి ఒడిస్సా. ఈ 3 ప్లేసెస్ లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళని అలర్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఆ 3 ప్లేసెస్ కి వచ్చేసి కూడా ఈ 200 మందిని ఈ 2 బెటాలియన్స్ కు సంబంధించిన వాళ్ళని డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. 3 ఎన్డీఆర్ఎఫ్ సెంటర్లకు సంబంధించి ఒక దగ్గర 40, ఒక దగ్గర 40, మరి ఇంకో దగ్గర 40 అలాగా డివైడ్ చేసి వాళ్ళని ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరిగిందనమాట. ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన బెటాలియన్స్ కు సంబంధించి ట్రైనింగ్ కూడా అతి తొందరలోనే స్టార్ట్ అయితే అవ్వబోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే. మరి మిగిలిన వాళ్ళకు ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాక్సిమం వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనల్ని పిలవడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఈ ట్రైనింగ్ విషయానికి వచ్చేసి ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అని చూసుకున్నట్లయితే మొత్తంగా 2 నెలలు ట్రైనింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 51 వర్కింగ్ డేస్ అయితే అన్నారు అనమాట. 51 డేస్ కూడా మీరు అక్కడనే ట్రైనింగ్ సెంటర్ లోనే ఉండి ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయితే చేసి తిరిగి మన యూనిట్స్ కి రావాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇది అతి తొందరలోనే స్టార్ట్ అయితే అవబోతుంది. అండ్ ఇది వచ్చేసి అప్డేట్. మన ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించి, టీఎస్ఎస్పీకి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.